మాజీ సీఎం జగన్ రూటు మార్చారా? జనసేనతో పొత్తుకు సిద్ధపడ్డారు. కామ్రేడ్స్తో కలిసి కథన రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. పొత్తుపై వైసీపీ స్ట్రాటజీ ఏంటి? ఎలా ఉండబోతుంది? ఇంతకీ పవన్ నిర్ణయం ఏంటి? ఏపీ రాజకీయం నెక్స్ట్ లెవెల్ హీట్ను క్రియేట్ చేస్తోంది. రాబోయే ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తోంది. 2029 ఎన్నికల్లో టీడీపీని సైడ్ చేసి జనసేన, వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని పొలిటికల్ వర్గాలు ఒక ప్రచారం నడుస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఈ తరహా వ్యాఖ్యానాలు చేశారు. అయితే పవన్ మాత్రం మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్కు ఒక స్టాండ్ ఉంది. అది ఒక ఫిక్స్గా కనిపిస్తుంది. కానీ జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరితో కొన్ని రకాల రాజకీయ అంచనాలు ఉంటున్నాయి. వివిధ రాష్ట్రాలు ఆ పార్టీ రాజకీయ వ్యూహంతోనే ఇటువంటివి పుట్టుకొస్తున్నాయని అంటున్నారు. నిజానికి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అది చాలా సందర్భాల్లో చూసాం కూడా. చిరంజీవితో పాటు నాగబాబు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో సినిమా పరంగా విభేదాలు కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ కోణంలోనే చూస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబుతో స్నేహం చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 2009లో ప్రజారాజ్యం మూలంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని ఒక అంచనా ఉంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం కూడా పవన్ కళ్యాణ్కు ఇష్టం లేదు. ఎందుకో వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో సైతం సానుకూలత చూపలేదు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాలు నేర్చుకుని జనసేన ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డితో పాటు అప్పటి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి గట్టి వ్యాఖ్యలు చేశారు. తద్వారా వారిపై ఉన్న తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూడా అదే తరహా అభిప్రాయంతో ఉండేవారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు సాఫ్ట్ కార్నర్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. అది మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ద్వేషంతోనే గడుపుతూ వచ్చారు. దానికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చులకనగా చూసింది. అది ఒక పార్టీయేనా అని హేళన చేసింది. కనీసం చిన్న పార్టీగా కూడా లెక్క చేయలేదు. ఈ పరిస్థితులన్నీ గమనించారు పవన్ కళ్యాణ్. అవమానాలకు తట్టుకొని నిలబడ్డారు. టీడీపీ, బీజేపీతో కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారు. అయితే ఇప్పుడు బీజేపీ మార్గదర్శకం చేసిందనో ఇతర కారణాలతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశమే లేదు. ఇదంతా కావాలని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కేవలం కూటమి పార్టీల మధ్య పగుళ్లు రావడానికే చేస్తున్నారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.